వనవీర తెలుగు మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే పెద్దగా నచ్చలేదు. ప్లాట్ లైన్ విషయానికొస్తే తన బైక్ పొలిటికల్ ర్యాలీకి హీరో ఇస్తాడు. కానీ దాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటాడు. ఇదేనా ప్లాట్ అంటే కాదండి. ఇందులో కొద్దిగా హీరోకి పర్సనల్ లాస్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే రివెంజ్ స్టోరీ అన్నమాట ఇది. ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే చాలా బేసిక్‌గా ఉందండి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా రెగ్యులర్ మూవీస్‌లో స్టార్ట్ అయినట్టే స్టార్ట్ అవుతది. మనకి అంతగా కిక్ ఇవ్వదు. బట్ ఏదో టైమ్ పాస్ అవుతున్న ఫీలింగ్ వస్తది. హీరోగా చేసిన యాక్టింగ్ బాగుండడం వల్ల మనకి ఫస్ట్ హాఫ్ టైమ్ పాస్ అయ్యిద్ది. ఇక సెకండ్ హాఫ్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే నడుస్తది. ఇక నందు విలన్ క్యారెక్టర్ గదా అని అనుకున్నాం. బట్ ఆ క్యారెక్టర్‌లో అంత డెప్త్ లేదు భయ్యా. కానీ నందుకి ఇలాంటి ఛాన్సెస్ ముందు ముందు వస్తే ఇంకా బావుంటది. అనవసరమైన చోట్ల మైథలాజికల్ రిఫరెన్స్ పెట్టారనమాట. సో, అది అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. ఏదో ట్రెండ్ కోసం పెట్టినట్టుంది తప్ప, అది సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఈ మూవీలో డైరెక్టర్ అవినాష్ చేసిన మంచి పని ఏంటి చెప్పాలా? స్టోరీ, స్క్రీన్ ప్లే బేసిక్‌గా ఉన్నా, యాక్టర్స్ దగ్గర నుండి యాక్టింగ్ తనకు కావాల్సినట్టు రాబట్టుకున్నాడు భయ్య. ఒక డైరెక్టర్‌కి కావాల్సింది ఏదైతే ఉందో, ఆ స్కిల్ అతని దగ్గర ఉంది. బట్ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లేనే మిస్ అయింది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ స్క్రీన్ ప్లేలోనే సినిమా దెబ్బేసింది. డైరెక్టర్ ఉన్నంతలో బాగా తీశాడు తప్ప సినిమా ఇది మర్చిపోవాల్సిన సినిమానే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చండి. అడల్ట్ కంటెంట్ గానీ, బోల్డ్ కంటెంట్ గానీ ఎలాంటి ఏ రేటెడ్ కంటెంట్ మూవీలో లేదు.